హారర్ మూవీ లేదా ఇలాంటి ఒక మిస్టికల్ థ్రిల్లర్ లాంటివి చూస్తున్నప్పుడు జనరల్గా భయం వేస్తూ ఉంటుంది, బట్ స్టిల్ కొంతమంది థ్రిల్ కోసం చూస్తారు, అదంతా వేరే. మీకు స్పెషల్గా చాలా భయం, మీరు ఎప్పుడు చూడరని కూడా అంటుంటారు కదా. చూడడానికి చేయడానికి ఆన్ సెట్లో ఎలాంటి డిఫరెన్స్ గమనించారు? నాకు ఒకటేలా ఉందండి. నాకు నేను చెప్తాను కదా, సెట్కి వెళ్ళిన వెంటనే నాకు ఫస్ట్ అనౌన్స్మెంట్ నేను ఎంటర్ అవుతున్నప్పుడు కార్తీక చెప్తారు, సార్ మీరు చాలా ధైర్యవంతులు, మీకు ఎక్కడ భయం లేదు, మీకు అసలు భయం అనేది లేదు, అసలు మీరు చాలా ధైర్యవంతులు, మీరు కాస్త మీరు చెస్ట్ పైకి లేపండి, కళ్ళు పైకి ఎత్తండి, అలాగే చూస్తూ ఉండండి, మీకు మీరు ఎప్పుడు భయపడకండి. కానీ అంతమంది సెట్ పీపుల్ ఉంటారు, మీరు చేయాల్సిన యాక్షన్ ఇది అని లైట్లు కూడా తెలియకుండా సౌండ్ చేస్తారు కదండి. అది ఎవరన్నా అన్నా కానీ రే ప్లీజ్ రా, నా వల్ల కాదురా, నైట్ షూట్ పైగా. అవును అవును. సో నాకేంటంటే మోర్ ఆఫ్ ద మిస్టరీ ఎలిమెంట్ కాట్ మీ, ద మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ద హోల్ ఆఫ్ నాకు మిస్టరీస్ అంటే బాగా ఇష్టం అండి. నాకు దేనంటే భయం, కానీ మిస్టరీస్ మటుకు ఐ లవ్ ఇట్ అండ్ ఐ ఫీల్ దట్ ఎవ్రీబడి లవ్స్ మిస్టరీ. అవును. సో దాట్ ద సస్పెన్స్, సో ఆ ఎలిమెంట్ మీద బాగా ప్లే చేస్తారు. థ్రిల్లింగ్ ఫీలింగ్ భలే ఉంటుంది కదా. తర్వాత ట్విస్ట్, ట్విస్ట్ తర్వాత ట్విస్ట్. ఓకే. ద వే ద స్టోరీ అన్ఫోల్డ్స్ ఆర్ రివీల్స్ చాలా బాగా రాశారు. అసలు నిజంగా అదరగొట్టారు సుకుమార్ గారు. కార్తిక్ కూడా బాగా రాశాడు. తను చేసేటప్పుడు కూడా ఆ ఎలిమెంట్స్ బాగా క్యాప్చర్ చేశాడు. నేను ఎక్కడ ఐ నెవర్ ఫెల్ట్ వెరీ ఫస్ట్ టైం డైరెక్టర్, సెకండ్ టైం డైరెక్టర్ అని అనుకోలే. డైరెక్టర్ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్. ఈ కథ దగ్గరికి వచ్చేసరికి హీ గేవెన్ హిస్ 100%. చాలా బ్యూటిఫుల్గా, ఎక్కడ తను ఇష్యూ లేకుండా తను బాగా చేశాడు. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా అలాగే తీసుకున్నాడు. నాదేంచి కానీ, సంయుక్త దేంచి కానీ, సునీల్ అన్న కానీ, అజయ్ అన్న కానీ, రాజీవ్ అన్న కానీ, బ్రహ్మాజీ గారు కానీ, శ్యామ్ల గారు కానీ, అభినవ్ కానీ, ఎవ్రీబడి గేవ్ దే 100%. సాయి సింధ్ గారు.